హలో గాయ్స్, ఈ రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాము. చికెన్ బిర్యానీ మావాడు బాగా సూపర్ గా చేస్తాడు. మా ఇంటికి వచ్చిండు రీసెంట్ గా, ఒక 2 రోజులు అవుతుంది. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. రెసిపీ ఏందని అడుగుతున్నారు ఫోన్ చేసి. ఎక్కడ నుంచి చేసిరు నీకు? ఫ్లోరిడా నుంచి. మనోడు బాగా బిజీగా అసలు ఏదో వేరే ఆలోచిస్తుంటే సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఏ మెసేజ్ వివేక్ అంటే రెసిపీ అడుగుతున్నారని చెప్పి మెసేజ్. సో మా ఆవిడ ఇవాళ చికెన్ బిర్యానీ రెసిపీ ఎట్లా చేస్తారు ఏందో చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చికెన్ కడిగినాము, తర్వాత చిల్లీస్ హాఫ్ కట్ చేసుకొని వేసేస్తున్నాము. కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, ఇది మా పోపుల డబ్బా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మ్యారినేషన్ మందం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ స్పైసెస్, బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, హోల్ స్పైసెస్ అన్ని వేసుకోండి. పసుపు, తగినంత పెరుగు, ఐస్ క్రీమ్ వేసుకోండి, వెనిలా ఐస్ క్రీమ్, మీరా, పుదీనా కొత్తిమీర వేసుకోండి. అట్లా చేతులు దులపాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి మంచిగా, ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లైమ్ జ్యూస్ ఒక 30 మినిట్స్ ఫ్రీజర్లో. రైస్ ఒక 5 గ్లాసెస్, నాకు మ్యారినేట్ చేసిన చికెన్ కి సరిపడా 5 గ్లాసెస్ రైస్. 1 kg రైస్ కి 2 kg చికెన్. సో మేము మ్యారినేట్ వేసుకున్న 2 kg చికెన్ కి మేము 5 గ్లాసెస్, ఈ కప్పు 160 గ్రామ్స్ కప్పు 5 కప్స్ పోసుకున్నాం. ఇది నానబెడదాం. ఇక నానబెట్టిన రైస్ కి వాటర్ బాయిల్ చేస్తున్నాము. ఇవి మంచిగా కొంచెం మంచిగా వేడెక్కిన తర్వాత ఆ రైస్ డైరెక్ట్ ఇందులో వేస్తాము. వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అయిన వాటర్ లో హోల్ స్పైసెస్ వేస్తున్నాము. ఇది ప్లస్ ఆయిల్ కూడా వేస్తాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం మరిగినాక హోల్ స్పైసెస్ ఆయిల్ వేసుకున్నాక కాసేపు మరిగినాక ఉప్పు వేసుకుంటున్నాం. మళ్ళీ బిర్యానీ ప్యాన్ తీసుకున్నాము, కొంచెం నెయ్యి వేడి చేసుకున్నాము. ఈ నెయ్యి తోటి దీన్ని మొత్తము సాటింగ్ చేస్తున్నాము. ఇట్లా మంచిగా మసులుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది ఇందులో వేసేసుకోండి. గీ అద్దుకున్న ట్రేలో చికెన్ వేసుకోవడమే. 30 మినిట్స్ అయింది. ఫ్రీజర్ల నుంచి తీసి మంచిగా ట్రే కింద లేయర్లో వేసేస్తున్నాము. అన్నం కూడా మంచిగా ఉడుకుతుంది. 70% ఉడకంగానే తీసి ఈ ట్రే ఉన్నది కదా, ఈ ట్రే మీద పరిచడమే రైస్ ని. అన్నము 70% ఉడికింది. తీసుకొని స్ట్రైనర్లో వేసుకుంటున్నాము. ఇట్లా స్ట్రైనర్లో వేసుకొని ఇట్లా అనుకుంటే మనకు వాటర్ అంతా పోతుంది. అన్నం మంచి ఒక లేయర్ పరుచుకోండి. కొత్తిమీర ఇవన్నీ చల్లుకునే ముందు ఓవెన్ ఉంది కదా, ఓవెన్ ని మనం 450 degrees దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా జస్ట్ అట్లా చల్లుకోండి రైస్ మీద. కొన్ని పాలు తీసుకొని అందులో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము. పాలలో అయితే మంచిగా మిక్స్ అవుతుందని ఫుడ్ కలర్ కూడా వేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళా కొంచెం నెయ్యి కవర్ చేసేస్తున్నాము. ఫాయిల్ పెద్దది ఉంటే పెద్దది వేసేసుకోండి. మంచిగా ఎయిర్ లోపలికి పోకుండా వ్యాక్యూమ్ చేసేసుకోండి. ఇట్లా ఒకటే పెద్ద షీట్ ఉంటే అది బెటర్, సగం వేసుకోవడం కంటే. మనకు మంచిగా ప్రాపర్గా సీల్ అయితే తొందరగా మంచిగా నీట్గా కుక్ అవుతుంది. లోపల బిర్యానీ కూడా మంచిగా వస్తుంది. బిర్యానీ లోపల పెట్టేస్తున్నాము. ఎన్ని మినిట్స్ పెట్టాలి? 1 hour at 420. ఓకే, గంట సేపు 420 Fahrenheit దగ్గర పెట్టాలి. 1 hour అంతేనా? జస్ట్ 1 hour. ఓకే, ఒక గంట సేపు ఓవెన్ లో పెట్టుకుంటున్నాము at 420 Fahrenheit. ఎందుకంటే ప్రీహీట్ ఆల్రెడీ 450 వేసినాం కాబట్టి ఒక 425 అట్లా పెట్టుకుంటున్నాము ఒక గంట సేపు. తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. క్రెడిట్ గోస్ టు వివేక్. ఓపెన్ చేసినాక చూద్దాం ఎట్లుంటుందో వివేక్. ఓకేనా? బిర్యానీ రెడీ అయింది, తీస్తున్నాము బయటకి. ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో. బిర్యానీ రెడీ. స్మెల్ మాత్రం అదిరిపోయింది. హోమ్ మేడ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ. వివేక్ అదే చేతితోటి ఒక ముక్క నోట్లో పెట్టుకొని తిని చెప్పు. చాలా బాగుంది బిర్యానీ.
చికెన్ పీస్ అయితే మంచిగా ఉడికింది, జ్యూసీ జ్యూసీ ఉంది. కిందనేమో మంచిగా ఏమంటారు వేగింది, లైక్ ఇట్లా ఉంది, కాలి అన్నట్టు మస్తు ఉంది. మన హైదరాబాద్ బిర్యానీ ఫ్రై టేస్ట్ వస్తుందా? చేసినట్టుంది, సూపర్ టేస్ట్ ఉంది. ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, యమ్మీ. వివేక్ నువ్వేం చేస్తున్నావు? ఓ నువ్వు తినట్లే కదా? తింటున్నా. వెజ్ బిర్యానీ ఎట్లా ఉంది? వెజ్ బిర్యానీ సూపర్. సూపరా?